అంటే మన ధ్యానం చేస్తే మన శూన్యం, మన మనసు శూన్యం, నిర్వీర్యం కావాలి అంటారు. కానీ మరి అక్కడ గైడింగ్ మెడిటేషన్లో కానీ, మ్యూజిక్ మెడిటేషన్లో కానీ దాంట్లో మన మనసు శూన్యం, నిర్వీర్యం కావట్లేదు కదా మేడం. మీరు కూడా ఇందాక అన్నారు మీరు చేయక్కర్లేదు, అది మీరు చేయక్కర్లేదు. సరే మేడం, నేను చేయనక్కర్లేదు. ప్రతి ఒక్కరు కొత్త వారు కూడా పైకి రావాలి అంటే మరి ఇప్పుడు ధ్యానం అనేది జస్ట్ మనం ఒక మోక్షానికి లిఫ్ట్ లాంటిది. మరి వారిని ఇంకా స్టెప్స్ లాగా ఎక్కిస్తున్నాం కదా మేడం. అంటే ఇప్పుడు మ్యూజిక్ మెడిటేషన్ వల్ల మైండ్ డైవర్ట్ చేస్తున్నాము. కానీ మ్యూజిక్ మెడిటేషన్ అయిపోయింది, ఒక 2 అవర్స్ 3 అవర్స్ చేశారు, మళ్ళీ 3 అవర్స్ అయిపోయిన తర్వాత వారికి ఏమైనా వచ్చిందా అంటే ఏం లేదు కదా, అక్కడ ఏమి ఉండట్లేదు కదా మేడం. అట్లా కాదు. ఎట్లా అంటే ధ్యానము, నాదము ఈ రెండు కూడా చాలా అవినాభావ సంబంధం కలిగి ఉంటాయన్నమాట. అంటే ఏదైతే మన భారతదేశంలో సంగీత ధ్వనుల్ని మనం క్రియేట్ చేసే ఇలాంటి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయో, ఆ ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ నుంచి వచ్చినటువంటి ఆ యొక్క సౌండ్ ఎనర్జీ, శబ్దము అది మనకు ఉపకరణాలుగా ఉపయోగపడతాయి ధ్యానంలో. ఒక బ్యాక్గ్రౌండ్లో మాత్రమే ఉంటాయి. ఒక ధ్యాని ఏం చేస్తాడంటే సాధన చేసేటప్పుడు తను ఎరుకలో ఉంటూ, అప్రమత్తతతో ఉంటూ, తన శ్వాసను గమనిస్తూ, తన లోపల జరుగుతున్న వాటినన్నీ సాక్షి రూపంలో గమనిస్తూ ఉంటాడు. తర్వాత ఆ సాక్షినే సాక్షిగా గమనిస్తూ ఉండడం చేస్తాడు. అంటే మన అవేర్నెస్ ద్వారా అవేర్ కావడం అన్నమాట. ఆ స్థితికి ఒక ధ్యాన సాధకుడు చేరుకోగలుగుతాడు. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది ఇనిషియల్గా చాలా ఉపయోగపడుతుంది ఖచ్చితంగా. అందుకే సంగీత ధ్యానం పత్రి గారు చాలా రికమెండ్ చేసేవాళ్ళు. ఇప్పుడు కడ్తాల్ ప్రోగ్రామ్ జరిగినప్పుడల్లా కూడా 10 రోజులు కూడా ఎప్పుడు కూడా సంగీత ధ్యానం 3 గంటలు అలా పొద్దున్నుంచే ఫ్లూట్ పత్రి గారు ప్లే చేసేవాళ్ళు. ఎందుకంటే అది బ్యాక్గ్రౌండ్ ఒక మంచి యాంబియన్స్ అనేది క్రియేట్ అవుతుంది. నేను ఇప్పుడు సైకిల్ నేర్చుకోవాలంటే నేను ఒక ఎంటీ ప్లేస్కి వెళ్ళాలి, అక్కడ ట్రాఫిక్ ఉండకూడదు. ఇప్పుడు ఇక్కడంతా కయోస్, నాయిస్ అంతా ఉందనుకోండి, బాగా శబ్దాలు వచ్చే, సౌండ్స్ వచ్చే ప్లేస్లో నేను ధ్యానం కూర్చోలేను. కానీ ఒక సంగీత ధ్వనులతో ఒక చక్కని యాంబియన్స్, మంచి అట్మాస్ఫియర్ క్రియేట్ అవుతుంది. అందుకే ఇవన్నీ కూడా ఇనిషియల్గా మనకు ఉపకరణాలు. తర్వాత మనకి మెడిటేషన్ పిరమిడ్ అక్కర్లేదు, మెడిటేషన్ చేయడానికి ఏ నాదం అక్కర్లేదు, ఒక గైడెన్స్ బయట నుంచి చెప్పే వాళ్ళు అక్కర్లేదు. పత్రికారు అందుకే ఒకటి చెప్పారు, శ్వాస మీ గురువు, శ్వాసే మీ గురువు అని చెప్పారు. శ్వాసను పట్టుకొని వెళ్ళిపోవడమే అంతే. కానీ ఇనిషియల్ స్టేజ్లో మనల్ని మనం కనెక్ట్ చేసుకోవడానికి ఇవన్నీ కూడా యాంబియన్స్ అనేది క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు సజ్జన సాంగత్యం చేస్తున్నాం ఇక్కడ, ఇది గొప్ప సజ్జన సాంగత్యం. ఇక్కడ కూర్చున్నప్పుడు 3 times మోర్ ఎనర్జీని మీరు గ్రహిస్తారు ఇక్కడ. అదనమాట సంగతి. అసలు ప్రారంభ దశల్లో మనకి చాలా ఉపయోగపడతాయి అవి. తర్వాత మీరు ఏ అవసరం లేకుండా మీరు మార్కెట్లో కూడా వెళ్ళేసి కూర్చుని ధ్యానం చేయొచ్చు, ఆ స్థితికి చేరుకుంటారు మీరు, అంతే. థ్యాంక్ యూ, వండర్ఫుల్, వెరీ గుడ్. ప్రణామ్. అట్ ఫస్ట్ నేను మీ చిరునవ్వుకి చాలా పెద్ద ఫ్యాన్ అండి. అప్పుడప్పుడు అద్దంలో ప్రాక్టీస్ చేస్తాను, 10 secondsలో గివప్ చేసేస్తాను. ఓకే, నాదొక ప్రాక్టికల్ క్వశ్చన్, సాధనాపరమైన ప్రశ్న. ఒక్కొప్పుడు అనిపిస్తుంది, నేను ఒక 3 years నుంచి పిఎంసీలో వచ్చానమాట. ఇక్కడ ఇంతమంది మాస్టర్స్ ఇన్నెన్ని యూట్యూబ్లో ఇన్నెన్ని కోర్సులు చేపిస్తూ ఉన్నారు, ఇన్నెన్ని బుక్స్ సజెస్ట్ చేస్తూ ఉన్నారు. ఏది ముందర చదవాలా, ఏ తర్వాత చదవాలా? ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైం నేను కట్టాలి వెళ్ళినప్పుడు ఇన్ని బుక్స్ తీసుకొని వచ్చాను. ఇప్పుడు ఏడాది అయిపోయింది, మళ్ళీ కట్టాలి డ్యూ ఉంది, అందులో సగం కూడా నేను చదవలేను అనమాట. ఒక్కో బుక్ నేను చదివి పక్కన పెట్టింది, నాకు అనిపిస్తుంది ఆ బుక్ నన్ను చెప్తా ఉంది, యూ రెడ్ నథింగ్, డిడ్ మీ అగైన్ అన్నట్లు ఐఎమ్ గెటింగ్ దట్లో. అందులో నేను నాకేం అర్థం కాలేదు, అందులో నుంచి ఏం గుర్తులేదు. అట్లా ఏమైనా ఓపెన్ చేస్తే మధ్యలో నేను చదివాను అని డౌట్ వస్తుంది అనమాట. సో లైక్ ది ఇప్పుడు ఇంకా సగం బుక్స్ ఉన్నాయి, రేపు మళ్ళీ వెళ్తే మళ్ళీ కొత్త స్టాక్ తెస్తాను, ఇవట్లా ఇంకా ఎట్లా నాకు అట్లా అనిపిస్తుంది. ఒకప్పుడు నేను ఒక 10th standard అమ్మాయిని చాలా అన్ని టీచర్లు నేను అసైన్మెంట్లు ఇస్తా ఉన్నారు, ఏది ముందో చేయాలి అది వెనక చేయాలో, అట్లా నాకు కన్ఫ్యూజన్ అనను. లేకిన్ I don't say it as a spiritual fatigue also, like where am I standing? రైట్, కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు ఈ నవ్య యుగంలో అంత మాల్స్ కల్చర్ వచ్చేసింది. మాల్స్లో విండో షాపింగ్ లాగా ఎన్నో అన్ని డిస్ప్లేలో ఉంటాయి, అన్ని మెథడ్స్, అన్ని పుస్తకాలు, ఎన్ని వేల మాస్టర్స్ పుస్తకాలు చూసి కన్ఫ్యూజ్ అవుతాం. ఏ మాస్టర్, ఒక స్వామి రామ చదివితే ఒక మెథడు, పరమహంస యోగానంద ఒక మెథడు. అంటే జ్ఞానం మొత్తం జ్ఞానమే. కానీ మనం ఒక్కొక్క స్వాధ్యాయం చేస్తున్నప్పుడు ఎంత నిమగ్నమై చదవచ్చు అంటే
ఆ అక్షరాన్నే కాదు, అక్షరం వెనుకాల ఉన్నటువంటి ఆ చైతన్యం, ఆ శక్తి, అక్షరాల మధ్యలో ఉన్న స్పేస్ లో ఆ యొక్క రచయిత యొక్క, ఆ యోగి యొక్క ఆ శక్తిని కూడా మనం ఫీల్ కాగలం అనమాట. అలాంటిది నేను కొన్ని అనుభవాలు నేను పొందాను సేత్ పుస్తకాలు చదివినప్పుడు, కార్లోస్ కాస్నడా గారి పుస్తకాలు, తులసీదళం పత్రి గారి పుస్తకం చదువుతున్నప్పుడల్లా నాకు ఇప్పటికీ నేను చదువుతుంటా. పత్రి గారి పుస్తకాలంటే నాకు ఎంత ఇష్టం అంటే భగవద్గీత, తర్వాత తులసీదళము నా మోస్ట్ ఫేవరెట్. అందరూ హైలీ భూమండలం ప్రతి ఒక్కళ్ళు చదవాల్సిన పుస్తకం తులసీదళం. ఆయన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ యొక్క ఎన్నో జన్మల సారాన్ని పిండి దానిలో వేసేశారు. ఆ పుస్తకం చదివితే చాలు, తులసీదళం. సో నేను చదువుతున్నప్పుడల్లా ఆయన చైతన్యానికి నేను కనెక్ట్ అవుతా. ఆ వర్డ్స్ ఆయన నుంచి వచ్చినవి, దాని వెనకాల ఉన్నటువంటి అంతరార్థము, ఆయన ఏ దృష్టితో ఏ ఉద్దేశంతో ఇవి చెప్పారు, ఇవన్నీ మనకు అర్థమవుతాయి. అందుకే అప్పుడు ఆ నిమగ్నమై 100% చేసినప్పుడు అది నిజమైన స్వాధ్యాయం అవుతుందన్నమాట. స్వ అధ్యయనము, మనల్ని మనం సెల్ఫ్ స్టడీ చేసుకుంటాం ఆ టైంలో. ఇవన్నీ కూడా మనకి ఆ జ్ఞానం, ఆ యొక్క రచయిత గురువు యొక్క జ్ఞానం అంతా కూడా మనం కూడా అబ్జర్వ్ చేసుకుంటాం, పీల్చుకుంటాం అనమాట. అందుకే దే నో నీడ్ టు రన్ ఫాస్ట్. ఇప్పుడు 100 బుక్స్ చదవాల్సిన అవసరం లేదు. ఒకే పుస్తకాన్ని ఒకసారి రెండోసారి ఆ పుస్తకమే చెప్తుంటుంది, ఇంకా గ్రహించాల్సింది ఉంది. నేను సేతు పుస్తకాలు 5 సార్లు చదువుంటా. 30 పుస్తకాలు ఉన్నాయి. 30 పుస్తకాలను 5 సార్లు చదివిన తర్వాత నాకు వంట పట్టింది, గ్రహించాను దాని నుంచి. లేకపోతే ఫస్ట్ రీడింగ్లో ఓన్లీ బాహ్యంలో ఒక 10% మాత్రమే మనం అబ్జర్వ్ చేసుకుంటాం, సెకండ్ రీడింగ్లో 50%. ఆ విధంగా కొన్ని పుస్తకాలు, భగవద్గీత ఎప్పుడు చదివినా కూడా ఎప్పటిగా మనకి ఇంకా తీసుకోవాల్సింది ఉంటుంది. భగవద్గీత 100 వేల సార్లు చదవాలి. పుట్టిన ప్రతి మనిషి కూడా చదవాల్సింది భగవద్గీత. ఎందుకంటే ఒక్కసారిలో చదివి గ్రహించేది కాదు. మన యొక్క ఆధ్యాత్మికంగా ఎంత గ్రో అవుతున్నాం, కొన్ని పుస్తకాలు చదువుతున్నప్పుడు మళ్ళీ కొత్త విషయాలు మనకు బోధపడతాయి. ఆ శ్రీకృష్ణ పరమాత్మల యొక్క జ్ఞానాన్ని మనం భగవద్గీత చదువుతున్నప్పుడు ప్రత్యక్షంగా ఆ అనుభూతి మనం చెందుతాం. భగవద్గీత చదువుతున్నప్పుడు అది ప్రతిసారి వేరువేరుగా ఉంటుంది మన యొక్క ధ్యాన సాధనలు బట్టి. సో థ్యాంక్ యూ మేడం ఫర్ యువర్ బ్యూటిఫుల్ క్వశ్చన్. అది కంటిన్యూ చేయాలి.